కర్నూలు దగ్గర ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ ఎన్ఓఏఆర్ దగ్గర దీన్ని టెస్ట్ చేశారనమాట. ఈ టెస్ట్ సక్సెస్ అయింది. అంటే ఒక డ్రోన్ నుంచి ఒక మిసైల్ లాంచ్ చేయడం అనేది నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. డిఆర్‌డీఓకి ముఖ్యంగా ఇండస్ట్రీ పార్ట్నర్స్, ఎంఎస్ఎంఈస్, స్టార్టప్స్‌కి అందరికీ కూడా ఈ టెక్నాలజీ డెవలప్ చేసినందుకు డిఫెన్స్ మినిస్టర్ కంగ్రాట్స్ తెలిపారనమాట ట్విట్టర్ ద్వారా. దాంతో పాటు ఈ అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ V3 సిస్టమ్ అనేది ఇప్పుడు భారతదేశం యొక్క డిఫెన్స్‌కి కొత్త ఊతం ఇవ్వనుందనమాట. ముఖ్యంగా ఇదొక క్రిటికల్ డిఫెన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి ప్రత్యేకంగా యుద్ధ తంత్రాలకు మరింత పదును పెట్టేలా ఈ అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్ డ్రోన్ లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ ఉపయోగపడతాయని చెప్పి నిపుణులు అభిప్రాయపడతారనమాట. దీన్ని డిఆర్‌డీఓ వాళ్ళు బేసికల్‌గా తయారు చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. ఈ విషయంలో డిఆర్‌డీఓతో పాటు అనేక స్టార్టప్స్, ఎంఎస్ఎంఈస్ కూడా దీనిలో భాగస్వామ్యం వహించాయి. దాంతో అందరూ కలిసి ఈ విజయాన్ని పంచుకుంటున్నారనమాట. అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్. ఈ డ్రోన్‌తో మిసైల్ లాంచ్ చేసే టెక్నాలజీ అనేది దీని యొక్క టెక్నికాలిటీస్ బయటికి రాలేదు గానీ, ఇదొక డిఫెన్స్‌లో రక్షణ రంగానికి ఇది కొత్త ఊతం, ఒక కొత్త సపోర్ట్ అని మాత్రం చెప్పొచ్చు.